ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నాన్న, ఈరోజు మనము పచ్చిమిరపకాయల నిల్వ పచ్చడి చేసుకుందాం నాన్న. వాటికి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ పచ్చిమిర్చి, ఇవి శుభ్రంగా కడిగి ఇట్లా హాఫ్ చేసి పెట్టుకోవాలన్న. ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర, ఆవాలు, ఒక 50 గ్రాములు చింతపండు అన్న, ఒక 2 ఎల్లిపాయలు పొలుసుకున్నాం అన్న. కొన్ని మెంతులు కూడా తీసుకోవాలి, చూపిస్తా. కొన్ని మెంతులు ఇదేనా, కొన్ని మెంతులు ఇవన్నీ వేయించుకున్నాం. ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఇవి వేయించుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత మెంతులు కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ అన్నీ వేయించుకో. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకున్నాం. ఇవి బాగా వేయించుకున్నాను. ఇది నిల్వ పచ్చడి అన్న, 1 మంత్ కూడా ఉంటుంది, బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తినాలి. రాత్రి అన్నం కూడా మిగిలితే ఉదయం తినడానికి కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇట్లా దూరగా వేయించుకొని ఇది పక్కకు తీద్దామని పచ్చిమిర్చి వేయించుకున్నాను. బాగా ఆయిల్ వేసి వేయించుకున్నాను. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి వేయించుకున్నాను. ఇది బాగా మగ్గని. ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత ఈ చింతపండు వేయించుకున్నాను. ఇందులో వేసి చింతపండు కూడా వేయించుకున్నాను. చింతపండు తడి ఉండకూడదు నాన్న, నిల్వ పచ్చడి కదా, తడి ఉండకూడదు. ఇలా మొత్తం వేయించుకున్నాను. ఇట్లనే వేయించుకున్నాను, మూత పెట్టకుండా ఇట్లనే వేయించుకున్నాను. ఎల్లిపాయలు వేసేద్దాం ఇందులో. ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం వేయించుకున్న ఈ జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవి మిక్సీ చేసుకున్నాము. ఓకే, ఇది మిక్సీ చేసి నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాం. ఇది కూడా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆపేద్దాం. ఆపేసి ఇది మిక్సీ చేసి చూపిస్తాం. ఇప్పుడు సాల్ట్ నాన్న, మనకు టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ వేసేది. పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, చింతపండు వేయించుకున్నాం కదా. ఈ చింతపండు అంతా కొంచెం తీసి ఇది ఫస్ట్ మిక్సీ చేద్దాం మనం. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇది కూడా మిక్సీ చేసినాం, చూపిస్తాను. ఇప్పుడు ఈ చింతపండు కాస్త మిక్సీ చేద్దాం. చింతపండు మిక్సీ చేసుకున్నాం కదా మెత్తగా. ఇప్పుడు పచ్చిమిర్చి, ఈ ఎల్లిపాయలు, సాల్ట్ వేసి ఇది మిక్సీ చేద్దాం. ఓకే, ఇది మిక్సీ చేసి చూపిస్తాం. అన్న, ఇది చిన్న జార్లో జరుపుకోలే, పెద్ద జార్లో చేసిన. ఇప్పుడు చింతపండు, ఎల్లిపాయలు, మిర్చి ఇవన్నీ
ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఇది కూడా వేసి మిక్స్ చేసి చూపిస్తాం. మిక్సీ చేస్తాం. ఇది మొత్తము ఇలా మిక్సీ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది పోపు పెట్టుకున్నాం. పోపు పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాం. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. నిల్వ పచ్చడి కన్నా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఈ చిన్న గిన్నెతోటి ఒక గిన్నె వేసేస్తాం. ఆయిల్ వేడెక్కినాక పోపు పెట్టుకున్నాం. ఆయిల్ వేడెక్కింది కదా, పోపు దినుసులు పెడతాం. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు. కొన్ని ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు వేద్దాం. పోపు బాగా అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న చింతపండు చట్నీ నిలిచి స్టవ్ ఆఫ్ చేద్దాం. పచ్చిమిరపకాయల పచ్చడి, నిల్వ పచ్చడి రెడీ నాన్న. ఇది దోశకి, చపాతీకి, వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తినాలి. చాలా బాగుంటుంది. 4 రోజులైనా బయట పెట్టినా మంచిగా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలు కూడా ఉంటుంది. చూడండి నాన్న, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.